టోటల్గా ఏమర్థమైంది మనకి? పౌలు శరీరంలో ముళ్ళు మంచిదా చెడ్డదా? ముళ్ళు చెడ్డదే, ఉండడం మంచిది. అర్థమైందా? ముళ్ళు చెడ్డది, అపవాది దూత చెడ్డదే, పాపమే. అది ఉండటం మంచిది. ఇంక ఇది అర్థమైనప్పుడు మిగతా ఏంటన్నమాట? అసలు దీనికోసం బైబిలే చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? అసలు పాపమే కాదు, ఎందుకు కాదు? అపవాది దూత పాపం ఎందుకు కాదు? అసలు బుద్ధి జ్ఞానం ఉందని మాట్లాడడానికి ఆ పైనే చూసా తప్ప కింద చూడవా? బైబిల్ అన్ని వచనాలు క్లియర్గా చదవాలండి. పౌలు శరీరంలో ఉన్న ముళ్ళు సాతాను దూత, అది దేవుడే ఉంచుతాడు, ఉండాలి. దాన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా మనం ఎదురెళ్ళి దాన్ని గెలిచెళ్ళాలి. యేసు మన పౌలు గారు నాలో ఉన్న ముళ్ళు తీసేయమన్నాడా, లోకంలో ఉన్న సాతాన్నే తీసేయమన్నాడా? లోకంలో ఉన్న సాతానునే లేకుండా తీసేయి అని అడిగినంత దూరం తీసుకెళ్లారు పౌలు గారిని. సాతాను దూతగా ముళ్ళుంది అని అంటే ముళ్ళుగా సాతాను దూత ఉంది అన్నట్టుగా మార్చి చెప్పేశారు. సర్వోన్నతుడు, సర్వాధికారి, మనందరి కన్న తండ్రి, ఈ ప్రపంచాన్ని నడిపిస్తూ పోషిస్తూ ఈ ప్రపంచాన్ని రూల్ చేయటానికి, పరిపాలించడానికి ఒక రాజుగా తన కుమారుడిని పంపించినటువంటి ఆ ఏకైక దేవదేవునికి యేసు ప్రభు పరిశుద్ధ పవిత్ర నామం ద్వారానే వేవేల స్తుతి స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవముగా ఆయన మాటలు విని వినమాటల ప్రకారంగా బ్రతకాలి అనే ఆలోచన, ఆశ కలిగి వచ్చి కూర్చొని వింటున్నటువంటి మీ అందరికీ క్రీస్తు పేరిటనే శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. జాగ్రత్తగా కొన్ని మాటలు మనం ఆలోచన చేద్దాం. మరి ముఖ్యంగా ఈరోజు మరి ఒక చక్కటి అంశం ఏంటి అని అంటే, పౌలు గారి శరీరంలో ఉంచబడినటువంటి ముళ్ళు, పౌలు గారి శరీరంలో ఉంచబడినటువంటి ముళ్ళు గురించి మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. దీని గురించి కొన్ని 10 సంవత్సరాలలో నుంచి నాకు తెలిసి, మరి ఇంతకు ముందు నుంచి కూడా దీని గురించి చర్చలు, లేదంటే ఆలోచనలు, రకరకాలైనటువంటి అభిప్రాయాలు మాట్లాడుకోవచ్చు, మాట్లాడి ఉండవచ్చు. కానీ మనం బైబిల్ దగ్గరికి వచ్చి మనం క్రీస్తును నమ్మి ఒక 15 సంవత్సరాలు అవుతుంది కాబట్టి, మరి మనం ఈ 15 సంవత్సరాలలో మనం చూస్తున్నటువంటి విషయం ఏంటంటే, దీని గురించి బాగానే చాలా మంది రకరకాలుగా మాట్లాడటం జరిగింది. మరి ముఖ్యంగా దీని గురించి అని చెప్పేసి చదివినప్పుడు, దీని గురించి ఆల్రెడీ మాట్లాడినటువంటి వాళ్ళ యొక్క ప్రసంగాలు విన్నప్పుడు అనిపించిన నా ఫీలింగ్ నేను షేర్ చేస్తాను. పౌలు గారి శరీరంలో ఉన్నటువంటి ముళ్ళు పాపమేమి కాదు, అది రోగము అని కొంతమంది రోగం కాదు పాపమే అని కొంతమంది చెప్పారు. ఓకే, వాళ్ళ అభిప్రాయం, వాళ్ళకు అనిపించింది, వాళ్ళకు అలా అనిపించింది, వాళ్ళు అలా మాట్లాడారు. అయితే ఒక విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ నాకు విచిత్రంగా అనిపించినటువంటి విషయం ఏంటంటే, పౌలు గారి ముళ్ళు గురించి దేవుడు మనకు చెప్పలే, పౌలు గారే చెప్పలేదు, రాయలేదు, చెప్పలేదు. కాబట్టి రోగమని చెప్పినా అది ఊహించి చెప్పటమే, పాపమని చెప్పినా అది ఊహించి చెప్పటమే అనేటటువంటి ఆలోచన ఎప్పుడైతే విన్నానో, నిజంగా ఇంత గుడ్డి వాళ్ళ, లేకపోతే ఏంటి వీళ్ళు, అసలు ఏమాత్రం వినరా, బైబిల్ చదవరా అని అనిపించింది. బైబిల్ చదవరా ఏంటి, చదవకుండా ఏం మాట్లాడుతున్నారు, అసలు రాయలేదు, చెప్పలేదు అని చెప్పేసి మాట్లాడటం ఏంటి, విచిత్రం అనిపించింది. అది నిజంగా వింతే. అయితే మరి ముఖ్యంగా ఈరోజు నేను ఈ పాఠం మాట్లాడడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అని అంటే, ఒక సహోదరుడు ఇంతకుముందు మాట్లాడినటువంటి కొంతమంది సహోదరుల యొక్క వీడియోలు చూపించి, పాపము లేదు, అది పాపము కాదు, అది రోగమే అని తేల్చి చెప్పినటువంటి వాళ్ళ యొక్క ప్రసంగాలను చూపిస్తూ ఈ సహోదరుడు ఒక వివరణ ఇచ్చాడు. ఈయన ఇచ్చినటువంటి వివరణలో ఉన్నటువంటి సారాంశం ఏమిటి అని అంటే, పౌలు గారి శరీరంలో ఉన్నటువంటి ముళ్ళు ఖచ్చితంగా పాపమే అని చెబుతూ ఆయన చెప్పినటువంటి ఒక మ్యాటర్ ఫైనల్ ఏం చెప్తున్నాడు తెలుసా? పాపమే అని అక్కడ ఉంది నీటిగా, నేనేం కల్పించలేదు, నేనేమి మార్చలేదు అని చెబుతూనే ఒక విషయం ఫైనల్లో ఆయన చెప్పినటువంటి మాట నేను వినిపిస్తాను, చూడండి. టోటల్గా ఏమర్థమైంది మనకి? పౌలు శరీరంలో ముళ్ళు మంచిదా చెడ్డదా? ముళ్ళు చెడ్డదే, ఉండడం మంచిది. అర్థమైందా? ముళ్ళు చెడ్డది, అపవాది దూత చెడ్డదే, పాపమే. అది ఉండటం
మంచిది. ఇంక ఇది అర్థమైనప్పుడు మిగతా ఏంటనమాట? అసలు దీనికోసం బైబిలే చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? అసలు పాపమే కాదు, ఎందుకు కాదు? అపవాది దూత పాపం ఎందుకు కాదు? అసలు బుద్ధి జ్ఞానం ఉందని మాట్లాడడానికి ఆ పైనే చూసా తప్ప కింద చూడవా? బైబిల్ అన్ని వచనాలు క్లియర్గా చదవాలండి. ఫైనల్గా ఏం మాట్లాడుతున్నాడు అంటే, కింద వరకు చదవాలి కదా, పూర్తిగా చదవాలి కదా, చదవరండి, సరిగా చదవరండి అని చెప్పి మాట్లాడుతున్నాడు. కానీ విచిత్రం ఏంటంటే ఈయనే చదవలేదు. ఈయననే క్లియర్గా చదవలేదు అని అనిపించింది అక్కడ. సరే, పౌరుషంగా గట్టిగా మాట్లాడటం తప్పు కాదు, కానీ మనం చాలా జాగ్రత్తగా 1-4 సార్లు, అవసరమైతే ఇంకా ఎక్కువ సార్లు అయినా అప్ టు బాటం పదే పదే చదివి ఒక వాస్తవాన్ని ప్రపంచం ముందు పెట్టాలి, ఒక సత్యాన్ని ప్రపంచం ముందు పెట్టాలి. ఎలా ఉండాలి అదేనంటే, బైబిల్కి ఎంత మాత్రం విరుద్ధంగా కానీ వ్యతిరేకంగా కానీ ఉండకూడదు. సో ఇప్పుడు మనం చూద్దాం అసలు అక్కడ రాయబడింది ఏమిటి, ఏముంది అక్కడ అనేటటువంటి ప్రయత్నం చూద్దాం. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 12వ అధ్యాయం, 12వ అధ్యాయములో 7వ వచనం. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవలెనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటిని, ముమ్మారు ప్రభువును వేడుకుంటిని. అందుకు నా కృప నీకు చాలును అని ఇక్కడ వరకే, ఇంతవరకే చదువుతారు. దీని పైనేంటో చదవరు, దీని క్రిందేముందో కూడా చదవరు. అర్థమవుతుందా? దీని పైనేముందో చదవరు, దీని కిందేముందో చదవరు. అక్కడ వరకు చదివి ఆ ముళ్ళు ఏమిటో మనకు చెప్పలేదని ఒక ఆయన, ఆ ముళ్ళు ఇప్పుడు మాట్లాడినటువంటి వ్యక్తి పాపమే అనేసాడు. ఆ ముళ్ళు ఖచ్చితంగా పాపమే అంటే పౌలు గారి శరీరంలో ఏముంది? పాపం ఉంది. పౌలు గారి శరీరంలో ఏముంది? పాపం ఉంది అని చెప్పినటువంటి ఈ వ్యక్తి ఏం చెప్పాడు, ఎలా చెప్పాడు అని అంటే, అక్కడ చెప్పబడినటువంటి మాట, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, కామా, తర్వాత నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు బాగా వినండి, నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను ఒక ముళ్ళు. ఆ ముళ్ళు అతన్ని నలగొడుతుందట, అతిశయించకుండా, హెచ్చిపోకుండా తనను నలగొడుతుందట ఒక ముళ్ళు. అయితే ఆ ముళ్ళు ఎలా ఉంది అని చెప్పాడు పోల్చి? సాతాను దూతగా ఉంచబడింది, సాతాను దూతగా ఉంచబడింది అని చెప్పాడు. ఇప్పుడు సాతాను దూతగా ఉంచబడింది అని ఆయన ఒక పోలికతో ఆ ముళ్ళు గురించినటువంటి సంగతి చెప్పాడు. కాబట్టి ఇప్పుడు పాపం ఉంది అని చెప్పేటటువంటి వ్యక్తి ఇప్పుడు ఎలా మనల్ని తీసుకెళ్తాడనంటే, సాతాను దూత, ఇంతకు సాతాను ఏం చేస్తుంది అని చెప్పటానికి ఏమేమి తీసుకున్నాడు అని అంటే, సహోదరుడు ఏంటండి, సొదొమ గొమొర్రా పాడవటానికి కారణం ఎవరు? జలప్రళయములో, నోవాహు గారి జలప్రళయములో అందరూ ప్రపంచం నాశనం అవటానికి కారణం ఎవరు? ఆదాము హవ్వలు పండు తినటానికి కారణం ఎవరు? ఈరోజు ప్రపంచంలో ప్రతి ఒక్కరు పాపం చేయటానికి గల కారణం ఎవరు? చెప్పండి, ఎవరు చెప్పండి అని అన్నప్పుడు జనరల్ గా క్రైస్తవ సమాజంలో ప్రతి ఒక్కళ్ళు ఏం చెప్తారండి? సాతానే. అంటే పాపం చేయించేది ఎవరు? సాతానుడు. వాడి పనే సాతాను పనే ఏంటి అంటే పాపం చేయించటం అనేటటువంటిది వాడి పని. మరి సాతానుడు గాని సాతాను గాని దూతలు గాని ఏం చేస్తారు? పాపమే చేస్తారు. ఇప్పుడు సాతాను దూత ఎక్కడుంది అని చెప్పి సాతాను దూతగా అని పౌలు గారు ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇప్పుడు ఈ వ్యక్తి పాపమని చూపించేటటువంటి వ్యక్తి ఇప్పుడు పౌలు గారి శరీరంలో సాతాను దూతే ఉంది అని అంటున్నాడు. సాతాను దూతే పౌలు శరీరంలో ముళ్ళుగా సాతాను దూతే ఉంది అని ఈయన మాట్లాడాడు. కానీ బైబిల్లో పౌలు గారు ఏం చెప్పారు? సాతాను దూతే ముళ్ళుగా లేదు, ఒక ముళ్ళు సాతాను దూతగా ఉంది అని చెప్పాడు. అర్థమవుతుందా?
ఒక ముళ్ళు సాతాను దూతగా ఉంది. ఆ ముళ్ళు ఏంటి? ఆ ముళ్ళును సాతాను దూతతో పోల్చాడేంటి అని ఆలోచించకుండా ఈ వ్యక్తి దాన్ని ఎలా కన్వర్ట్ చేసి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు అని అంటే, సాతాను దూతే ముళ్ళుగా ఉంది అన్నట్టుగా ఇప్పుడు ఈ సాతాను దూతే ముళ్ళుగా పౌలు గారి శరీరంలో ఉంది అని చెప్పేసి, ఇప్పుడు సాతాను దూత అంటే పాపానికి రిప్రజెంటేటివ్స్, పాపం చేయించేది పాపమే, సాతాను దూత అంటే పాపమే అనగానే కాదని ఎవరు అనగలరు చెప్పు ఈ ప్రపంచంలో? క్రైస్తవులు అనేటటువంటి వారు. సాతాను ఇక్కడ కూడా ఇంకా కొంచెం ఆలోచిస్తే, సాతాను దూత వేరు, పాపం వేరు. సాతాను దూత వేరు, పాపం వేరు. పాపం చేయించటానికి సాతాను గాని సాతాను దూతలు గాని చేసే పని ఏంటి? నీ చేత పాపం ఎప్పటికీ ఎన్నటికీ చేయించలేదు అనేటటువంటి వాస్తవం తెలియాలి. ఈరోజు క్రైస్తవ్యంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలియని వాస్తవం ఇది. సాతానుడు నీ చేత బలవంతంగా గొంచుకపోయి పాపం చేయించడు. పాపం చేసే విధంగా పరిస్థితులు కల్పిస్తాడు, పాపం చేసే విధంగా నిన్ను ప్రేరేపిస్తాడు. సాతానుడు గాని సాతాను దూతలు గాని పాపం చేయించడానికి, నీ చేత పాపం చేయించడానికి రెండు రకాలుగా ప్రయత్నం చేస్తారు. రెండు రకాలుగా ప్రయత్నం చేస్తారు. ఒకటి ప్రత్యక్షంగా, రెండోది పరోక్షంగా. ఒకటి ప్రత్యక్షంగా, రెండోది పరోక్షంగా వాళ్ళ ప్రయత్నం సాగుతుంది. ప్రత్యక్షంగా ఎలా అని అంటే, ఆదాము హవ్వల దగ్గరికి ప్రత్యక్షంగా వచ్చి, ప్రత్యక్షంగా ఇన్ ద సెన్స్ ఏదో ఒక శరీరాన్ని దాల్చుకొని ఉపయోగించుకొని డైరెక్ట్ నీతో మాట్లాడటం, అదొకటి. రెండోది యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి డైరెక్ట్గా వచ్చి మాట్లాడటం. ఇది డైరెక్ట్గా వచ్చి ప్రయత్నం చేయటం అంటారు దీన్ని. అంటే పండు చూడు ఎంత బాగుందో, తింటే సూపర్గా ఉంటావు, దేవతలలో మారిపోతావు, తిని చూడు అని హవ్వమ్మతో చెప్పంగానే హవ్వమ్మ ఏం చేసింది? ఇప్పుడు హవ్వమ్మతో ఏం చెప్పింది? బాగుంటది, తింటే సూపర్ ఉంటది, ఆ పండు రుచిగా ఉంటుంది, అది తిన్న తర్వాత నువ్వు దేవతల వరే మారిపోతావు అని చెప్పింది. ఇప్పుడు చెప్పిన తర్వాత ఆ మాట విని తినాలా వద్దా అనేటటువంటి డిసిషన్ ఇంకా హవ్వమ్మ గారి కోర్టులోనే ఉంది. అవునా కదా? విసిరేయచ్చు ఆవిడ, రిటర్న్ విసిరేసే అవకాశం ఉందా లేదా? కానీ విసిరేయకుండా ఏం చేసింది ఆవిడ? తినేసింది. తాను తినటం మాత్రమే కాకుండా తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చేసింది. ఇప్పుడు చెప్పండి, ఈవిడకు నచ్చి ఆవిడ మాటలకు ప్రేరేపితురాలై తిన్నదా, లేకపోతే సాతానుడే బలవంతంగా పాపం చేయించిందా, తినిపించిందా? కదా, ఇది ప్రత్యక్షంగా చేసేటటువంటిది. అర్థమవుతుందా? పరోక్షంగా చేసేటటువంటి పని ఏంటి? ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మన హవ్వమ్మ చేత పాపం చేయించింది అని మాట్లాడేటప్పుడు, హవ్వమ్మ గారికి బయట ఉందా సాతాను, హవ్వమ్మ శరీరంలో ఉందా పాపము? అంటే ఈ దూత సాతానుడు కూడా దూతేగా, సాతానుడు కూడా ఒక దూతే అని అన్నప్పుడు, ఇప్పుడు హవ్వమ్మ గారి శరీరంలో ఉందా, బయట ఉందా? బయట ఉండి ఏం చేస్తుంది? ప్రేరేపిస్తుంది మాటల చేత. ఆ మాటలకు పడిపోయి పాపం చేసేసింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి వచ్చేసి ఏం చేస్తుంది? మాట్లాడుతుంది. లోకరాజ్యములని చూపించింది, నన్ను మొక్కు ఇదంతా ఇస్తానన్నది, రాళ్ళని రొట్టెలుగా చేసుకొని తినమని చెప్పింది బాగా ఆకలిగా ఉన్నప్పుడు. శరీరంలో ఉండి చెప్తుందా, బయట ఉండి చెప్తుందా? శరీరంలో ఉండి చెప్తుందా, బయట ఉండి చెప్తుందా? కదా, మనకు ఐడియా ఉండాలి. ఇది ప్రత్యక్షంగా తను ప్రేరేపించే విధానం. పరోక్ష విధానం ఏంటి అని అంటే, యోబు గారి సంగతి మనకు తెలుసు. యోబు గారి గురించి మనకు తెలుసు కదా. యోబు గారి విషయంలో, యోబు గారు భూమి మీద వర్ధిల్లుతూ యథార్థంగా పాపము లేనివాడుగా చాలా చక్కగా అద్భుతంగా బ్రతుకుతున్నాడు. అలా బ్రతుకుతున్నాడు అని అంటే, ఇప్పుడు యోబు గారి శరీరంలో పాపం ఉందా? పోనీ ఒక ముళ్ళుందా? సాతాను దూత ఉందా? ఎవరి శరీరంలో? యోబు గారి శరీరంలో ఉందా? లేదు. అది లోకంలో ఉంది. ఎవరు? సాతానుడు ఎక్కడుంది? లోకంలో ఉండి చూస్తుంది బాగా కదా, లోకంలో ఉండి చూస్తుంది బాగా. చూసి ఒకానొక సందర్భంలో దేవుని దగ్గర మీటింగ్ జరిగినప్పుడు సాతాను దూత కూడా వెళ్ళటం, ఆ సాతాను దూతతో దేవుడు, చూసావా నా యోబు, నా కుమారుడు ఎంత యథార్థంగా బతుకుతున్నాడో అని అంటే, కంచె వేసినవుగా, ఒకసారి తీసి చూడు, నాకు అవకాశం ఇచ్చి చూడు అని అడిగినప్పుడు సరే అని దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. పర్మిషన్ ఇచ్చిన వెంటనే ఇప్పుడు ఇక్కడ ఎలా ప్రేరేపించింది చెప్పండి? ఇదే ఇండైరెక్ట్ ప్రేరేపణ అని అంటే, నిన్ను ఇబ్బంది పెట్టడం, నిన్ను శోధించటం, నిన్ను నిందల పాలు చేయటం, నిన్ను రోగాల పాలు చేయటం, రోగంతో నిన్ను మొత్తటం,
నీ ఆస్తిని కొలగొట్టడం, దానివల్ల నా ఆస్తి పోయింది అని ఆస్తి మీద ప్రాణం పెట్టుకున్నటువంటి వాడు నోటితో గాని చేతులతో గాని పాపం చేసే అవకాశం ఉంటుంది. అలా చేస్తాడేమో అని ఆస్తినంతా తీసేసింది. కానీ ఆస్తి మీద లేదు అతనికి ప్రాణం, దేవుని మీదనే ఉంది. నెక్స్ట్, తన కడుపున పుట్టినటువంటి పిల్లల్ని చంపేసింది. పిల్లల్ని అతిగా దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేవాడైతే ఖచ్చితంగా ఏం చేస్తాడు? నోటితో గాని చేతులతో గాని క్రియలతో గాని నోటితో గాని పాపం చేస్తాడు. కానీ చేశాడా? పిల్లల కంటే కూడా దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాడు, నమ్మాడు. కనుక పిల్లలు పోయినా కూడా ఆయన బాధపడలేదు. ఆయన ఏ నోటితో కూడా పాపము చేయలేదు. తర్వాత భయంకరమైనటువంటి ఇబ్బందులు పెట్టాడు కదా ఇప్పుడు. అంటే పాపం చేయాలని ప్రేరేపించే విధానం అది. ఇండైరెక్ట్ గా నీ ఆస్తి కొట్టేసి తర్వాత నీ పిల్లల్ని చంపేసి, నెక్స్ట్ ప్రయత్నం ఏంటంటే నిందలు వేయటం, నిందించటం. తన భార్య చేత ఏం చేసిండు? తన భార్య చేత నిందించేలా, తన భార్య తను నిందించేలా చేశాడు. అయినా ఏమైనా పాపం చేశాడా? యోగుగా చేశాడా? చేయలేదు. ఇంకా నెక్స్ట్ చేసినటువంటి ప్రయత్నం ఏంటి? రోగం, కురుపులు, భయంకరమైనటువంటి రోగంతో మొత్తాడు. అప్పుడేమైనా చేశాడా? ఇప్పుడు ఇదంతా చూస్తే ఇప్పుడు ఇంతగా శోధిస్తుంది, ఇంతగా ఇబ్బంది పెడుతుంది మానసిక క్షోభ, అలాగే శరీర సంబంధమైనటువంటి రోగం. అంటే దాన్ని ఏమంటారు? బలహీనతే కదా. బలహీనత, ఆ బలహీనతను తట్టుకోవటం చేతగాట్ల కురుపులతో గీక్కుంటున్నాడు. భయంకరమైనటువంటి నొప్పి, బాధ. శరీరం లోపల ఉందా దూత, బయట ఉందా దూత? సాతాను దూత శరీరం లోపల ఉందా, బయట ఉందా? అర్థమవుతుంది కదా, నీట్గా అర్థమవుతుంది కదా. ఇప్పుడు అక్కడ ఏ పాపము చేయలేదు. ఎవరు? ఇప్పుడు యోబు గారి శరీరంలో పాపం ఉంది అని చెప్పగలమా? యోబు గారి శరీరంలో పాపం ఉంది అని చెప్పగలమా? లేము కదా. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడా పరోక్షంగా కూడా హింస పెట్టింది, ఇబ్బంది పెట్టింది ఎవరు? సాతానుడు. ఇక్కడ యోబు గారు పడిపోలేదు, అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా. చూద్దాం ఒక్కసారి ఒక మాట. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. ఎవరటైనా? దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకునే దాన్ని గట్టిగా చేపట్టదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు, బాగా వినండి, బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు. సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మనవలే శోధింపబడ్డాడట. దేనికి అతిథుడు కాదు యేసుక్రీస్తు ప్రభువు గారు. మనకు బలహీనతలు ఉంటాయా? ఆ బలహీనతలు ఏవైతే ఉన్నాయో, ఆ బలహీనతలు మనలో ఉంటే ఆ బలహీనతలను ఆధారం చేసుకుని సాతానుడు ఏం చేసే అవకాశం ఉంటుంది? శోధించే అవకాశం. బలహీనతలు అనేవే లేవనుకోండి, బలహీనతలు అనేటటువంటివే లేవనుకోండి, సాతాను శోధించే అవకాశం ఉంటుందా? ఫర్ ఎగ్జాంపుల్గా యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి ఎప్పుడు వచ్చింది చెప్పండి? బాగా ఆకలిగా ఉన్నప్పుడు. ఆకలి అనేది బలహీనత కాదా? ఆ సమయంలో వచ్చేసి ఇదిగో రాళ్ళు రొట్టెలుగా చేసుకోవాలి. మనిషికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బలహీనతలు ఏంటంటే శరీరానికి సంబంధించినటువంటి బలహీనత. ఎవరి ప్రయాణంలో ఉన్నప్పుడు వ్యామోహం అనేటటువంటిది ఇబ్బంది పెడతా ఉంటుంది. కామం, ఆ ఫీలింగ్ ఒకటి, అది ఒక బలహీనత, అవునా కదా. ఆకలి ఒక బలహీనత. అంత మాత్రమే కాకుండా లోకాన్ని చూస్తే అనేక బలహీనతలు ఏర్పడతాయి. పెద్ద బంగళా కావాలి అనే కోరిక, ఆశ పుడుతుంది కదా. ఇప్పుడు దాన్ని ఆసరా చేసుకొని నిన్ను పాపంలో పడేసే ప్రయత్నం సాతాను ఈజీగా చేయొచ్చు. అసలు అవే లేదనుకో, అసలు బలహీనత లేదనుకోండి, వాడికి అవకాశం ఎక్కడిది? మనకి ఏదో ఒక బలహీనత ఉంటే దాన్ని ఆసరా చేసుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా యోబు గారి దగ్గరికి వచ్చింది, అన్నీ ఉన్నాయి, ఇది లేదు అది లేదంటే లేదు, అంటే బలహీనత ఎక్కువగా లేదు.
ఆయనకు అవసరతలు ఏర్పడే విధంగా క్రియేట్ చేయాలి కదా. అందుకోసం అని చెప్పేసి ఉన్న ఆస్తంతా తీసేసింది. తర్వాత పిల్లల్ని చంపేసింది. ఇప్పుడు బాధపడి ఆయన ఏం చేయాలి? దేవుణ్ణి దూషించటం, ఏదో తప్పు చేయటం, పాపం చేయటం చేయాలి కదా. ఆఖరికి ఇప్పుడు ఆస్తి అంతా పోయింది అని అంటే ఏం లేదు, తినడానికి ఉండదు, ఆర్థిక సోర్సెస్ పోయింది. తర్వాత పిల్లలు లేరు అంటే పిల్లల మీద ఆశ పెట్టుకొని చాలా మంది నా భవిష్యత్తు తరం, నా నెక్స్ట్ జనరేషన్ అని ఎంతో ఆశ పెట్టుకొని ఉంటారు, దాని మీద కొట్టాడు. నెక్స్ట్ దేహం మీద వచ్చాడు అంటే రోగం, అది కూడా బలహీనతే. ఇప్పుడు దాన్ని పట్టుకొని ఏం చేయాలి ఆయన? ఇక్కడే మనుషులందరూ పాపంలో పడిపోవటానికి ప్రధానమైన ప్రాముఖ్యమైన అంశం ఇదే. అసలు పాపంలో పడటానికి గల ప్రధానమైనటువంటి కారణమే బలహీనత, మనిషికి ఉన్నటువంటి బలహీనత. అవునా? ఇప్పుడు చూడండి, చాలా మంది క్రైస్తవులు సైతం రోగం వచ్చింది పోవట్లేదు అనుకో తొందరగా ఏం చేస్తారు? కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్లో దేవుడు వదిలిపెట్టే ప్రయత్నం కూడా చేస్తారు. ఏం దేవుడు అండి, దేవుడు నమ్ముకున్నాం, ఈ రోగమే పోవట్లేదు అంటే ఆ బలహీనతలను అడ్డం పెట్టుకొని నువ్వు ఏకంగా దేవుణ్ణే వదిలిపెట్టి బయటికి వెళ్ళే ప్రయత్నం. అవునా కదా? అంటే ఈ బలహీనతలు తీసేయి ప్రభువా అని అడుగుతుంటారు. తీయకపోతే దేవుణ్ణి వదిలేస్తాం, తీయకపోతే. కానీ దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి ఎందుకు పంపించాడో చెప్పండి? మనలో ఉన్న పాపం తీసేయటానికి, మనలో ఉన్న పాపం తీసేయటానికి. స్టార్టింగ్ లోనే తండ్రి అని యేసు ప్రభును దేవుని కుమారుడుగా అంగీకరించిన వెంటనే బాప్తిస్మం తీసుకునేటప్పుడు మనలో ఉన్న ఏం పోతుంది? పాపం పోతుంది. పాపము తీసివేయటానికే అపవాది క్రియలు మనలో లేకుండా వాటిని లయపరచటానికే కదా యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చింది. అవునా కదా? నీలో పాపం ఉండకూడదు, అది దేవుని కాన్సెప్ట్. నువ్వు పరిశుద్ధుడుగా ఉండాలి, అది దేవుని కాన్సెప్ట్ కదా. అసలు ఈ పాపం ఎప్పుడు చేస్తాం, ఎందుకు చేస్తాం మనం? ఓన్లీ పాపం చేయటానికి గల కారణాలు ఎప్పుడు అని అంటే బలహీనతతో ఉన్నప్పుడు మాత్రమే పాపం చేసే అవకాశం ఉంటుంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎవడైనా సరే ఏ మనిషి అయినా పాపం చేశాడు అంటే దానికి కారణం ఇదే ఉంటుంది ఖచ్చితంగా, బలహీనతే, శరీర బలహీనత. శరీరం కోసం అది కావాలి, ఇది కావాలి, ఇది చేయాలి, శరీర కోరికలు తీర్చుకోవాలి, నెరవేర్చుకోవాలి అనేటటువంటి యాంగిల్లోనే పోయి పాపంలో పడిపోతుంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా నీకు ఆకలే అన్నది లేదనుకోండి, ఆకలి కోసం పాపం చేసే వాళ్ళు ఉన్నారా లేదా? ఆకలి కోసం పాపం చేస్తారు. ఒక ఆయన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు బైబిల్లో ఆకలి కోసం. ఇదొకటే కాదు, అనేక పాపాలు చేస్తారు ఆకలి కోసం. దొంగతనం చేస్తారు ఆకలి కోసం. శరీరానికి మరొక ఆకలి కూడా ఉంటుంది, కామం అనే ఆకలి. దానికోసం ఎంతమంది పాపాలు చేయట్లేరు? డబ్బులు ఇచ్చి మరి పాపం చేస్తారు. దానికోసం ఎంతో ప్రయత్నం చేసి ఎంతో కష్టపడి మరి ఆ పాపం చేస్తారు, ఆ కోరిక తీర్చుకోవడం కోసం. అదే లేదనుకోండి, అసలు నీకు ఆ ఫీలింగే లేవు, ఆ బలహీనతే లేదు అని అనుకోండి, నేను పాపం చేస్తా అవకాశం ఉందా? కదా. రోగాలు, జీవితంలో నీకు రోగాలే రావు, ఇనుముతో ఉన్నది నీ శరీరం అని అనుకుంటే ఇప్పుడు నువ్వు పాపం చేసే అవకాశం ఉంటుందా? మరొకటి ఉంటుంది, ఇనుముతో ఉన్నాడు, ఆకలి లేదు, కామపు కోరికలు అంటే ఆ ఫీలింగ్ అనేది అసలు లేదు, ఈ మూడు లేవు అని అనుకుందాం. ఇంకొకటి ఉంటుంది, ఇంకొక ఆలోచన ఏంటో తెలుసా? అందరిని ఏలాలి, అందరికంటే గొప్పగా నేను ఉండాలి. అదే జీవపు డంబం, నేనే గొప్పగా ఉండాలి అనేటటువంటిది. అది కూడా లేదనుకోండి, ఇంకేమైనా ఉంటుందా? అవునా కదా. వీటిని ఆధారం చేసుకుని ఈరోజు మనిషి పాపం చేస్తాడు. హవమ్మ పాపం చేయడానికి కారణం ఏంటి? మస్తుంటది పండు, ఆకలి కదా. ఇక్కడ మనకు అర్థం కావాలి,
ఇలాంటి బలహీనతలు ఒక శరీరం కలిగినటువంటి ప్రతి వ్యక్తికి, శరీర కోరికలు, శరీర ఆశలు, శరీర రకంగా శరీరం దాల్చుకున్నటువంటి ప్రతి వ్యక్తికి ఉన్నటువంటి ఫీలింగ్స్ అన్నీ యవ్వన ప్రాయంలో రాగానే ఉండే ఫీలింగ్ అర్థమవుతుందా? వీటన్నింటికి యేసుక్రీస్తు ప్రభుల వారు అతిథుడేం కాదు. ఈ ఫీలింగ్స్ అన్ని ఉన్నవి అంటే ఈ శరీరం పాప నియమాన్ని కలిగి ఉంటుంది అని చెప్పొచ్చు ఒక మాటలో. పాప నియమం అంటే పాపాన్ని కోరుకుంటుంది, ఆశిస్తుంది. దాన్నే ఒక రకంగా బలహీనత అని కూడా చెప్పొచ్చు. అందుకోసమే ఈ బలహీనతలకు అతిథుడేం కాదు మన యేసుక్రీస్తు ప్రభువు వారు అని ఇక్కడ చెప్తా ఉన్నారు. అయితే ఈ బలహీనతలకు ఆయన ఏమైనా లోబడ్డా? సో ఇప్పుడు ఈ బలహీనతలు యేసుక్రీస్తు శరీరం యందు ఉంది, మన యందు ఉంది అని అంటే పాపం ఉన్నట్ట? పోనీ సాతాను దూత ఉన్నట్ట మన శరీరంలో? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారి శరీరంలో పాపం ఉందా? యేసుక్రీస్తు ప్రభువు వారి శరీరంలో పాపం ఉందా? ఆ శరీరమే పాప నియమం కలిగి ఉందా? ఆ శరీరం పాప నియమం కలిగి ఉంది, పాపాన్ని ఆకర్షించే నియమం కలిగి ఉంది. కానీ పాపం లేదు, సాతాను దూత ఆ శరీరంలో లేదు అనేటటువంటి విషయం గమనించండి, గుర్తించండి. అర్థమవుతుందా? మరి ఎప్పుడైనా ఆ నియమానికి లోబడ్డా యేసుక్రీస్తు ప్రభువు గారు? ఆ నియమం నా శరీరంలో ఉంది అని చెప్పేసి పౌలు గారు కూడా చెప్పారు. రోమాపత్రిక తీయండి ఒకసారి, 7వ అధ్యాయము 19 నుంచి. కావున ఇకను దాన్ని చేయునది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. ఇదిగో ఈ మాటలు మన పౌలు గారు రక్షణ తీసుకోక ముందటి స్థితిని గురించి మాట్లాడుతున్నటువంటి విషయమే తప్ప రక్షణ తీసుకున్న తర్వాతి విషయం కాదు, గుర్తుపెట్టుకోండి. నా శరీరం అందు చదవండి. కావున ఇకను దాని చేయునది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. నా యందు అనగా నా శరీరం అందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలెను అను కోరిక నాకు కలుగుతున్నది గాని దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయగోరని కీడు చేయుచున్నాను. కరెక్ట్ గా చెప్పాలంటే నేను చేయగోరు మేలు చేయగోరని కీడు అలా చేయిస్తున్నది ఎవరు? ఆయనలో ఉన్నటువంటి పాప నియమం అని మాత్రమే కాదు, ఆయనలో ఉన్న పాపం అని కూడా చెప్పాడు ఇక్కడ. పాపం అంటే ఆయనలో సాధారణుడు ఉన్నట్టే లెక్క. ఈ ప్రపంచంలో మనుషుల మధ్య ఉన్నటువంటి ఎవరైనా సరే అందరిలో ఎవరున్నారు? పాపం చేస్తున్న ప్రతి ఒక్కరిలో ఎవరున్నారు? సాతానుడు ఉన్నాడు. ఇప్పుడు సాతానుడు తన శరీరం యందు ఉన్నప్పటి సంగతి గురించి మాట్లాడుతున్నాడు. అదేని ఎలా చెప్తావు నువ్వు అని క్వశ్చన్ అడగండి, పర్లేదు. దాని ఆన్సర్ కింద వస్తుంది, కిందికి వెళ్తే వస్తుంది, వెయిట్ చేయండి. శరీరం యందు మంచిది ఏది లేదు నివసింపదని నేను ఎరుగుతాను. మేలైనది చేయవలెనన్న కోరిక నాకు కలుగుతున్నది కానీ దానిని చేయుట నాకు కలవట్లేదు. నేను చేయగోరు మేలు చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరనిది దానిని చేసినట్ల దానిని చేయునది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. నా యందు నివసించు పాపమే ఏం చేయిస్తుంది? నా చేత పాపమే చేయిస్తుంది. మంచి చేయాలని ఎంత ప్రయత్నం చేసినాను మంచి చేయడానికి ఆస్కారమే ఇవ్వట్లేదు, పాపమే చేస్తున్నాను ఫైనల్ గా. అంటే మనలో సాతానుడు ఉంటే మనలో పాపం ఉన్నట్టే, మనలో సాతానుడు ఉంటే మనలో పాపం ఉన్నట్టే. సాతానుడు గాని సాతాను దూత గాని మనలో ఉంటే మనలో పాపం ఖచ్చితంగా ఉన్నట్టే. మనలో పాపం ఉంది అంటే సాతాను ఉన్నట్టే. సాతాను ఉంది అని అంటే ఖచ్చితంగా మన చేత ఏం చేపిస్తుంది? అది పాపమే చేపిస్తుంది తప్ప మంచి చేపించదు. పాపపు పనులే చేపిస్తుంది తప్ప మంచి మాత్రం అసలు చేయించదు. అదే విషయం చెప్తున్నాడు. కాబట్టి 21 కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుణ్ణి బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సు నందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది అన్నాను. నిజం. ఫర్ ఎగ్జాంపుల్ గా యేసుక్రీస్తు ప్రభుల వారితో పాటు తిరుగుతున్నను ఎప్పుడైతే సాతానుడు పేతురు గారిలో దూరాడో అప్పుడు పేతురు గారి చేత ఏం చేయించాడు? వాడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమన్నారంటే ఈ లోక రక్షణ కోసం నేను చావవలసి ఉన్నది అని చెప్తాడు. చెప్పిన వెంటనే పేతురు గారు ఏం చెప్పారు? చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21.
అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్లి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలు పెట్టగా. ఇప్పుడు ఈ శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు అనేటటువంటి వాళ్ళు ఉన్నారా? వీళ్ళందరికీ ధర్మశాస్త్రం తెలుసా? తెలుసు, ధర్మశాస్త్రం కలిగినటువంటి వారే కదా. కానీ వాళ్ళందరూ యేసుప్రభుని ఎందుకు హింసిస్తారు, ఎందుకు కొడతారు, ఎందుకు చంపుతారు అంటే వారందరిలో సాతానుడు ఉంటాడు. కాబట్టి ఆ సాతానుడు వాళ్ళ చేత పాపం చేయిస్తా ఉంటాడు. ఇది జరుగుతుంది అని యేసుప్రభు చెప్తూ చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా పేతురు ఆయన చెయ్యి పట్టుకుని, పేతురు గారు ఏం చెప్తున్నాడు? ప్రభువా, అది నీకు దూరమగును గాక, అది నీకెన్నడూ కలుగదని ఆయనను గద్దింపసాగాను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపుకున్నావని పేతురుతో చెప్పాను. ఇప్పుడు పేతురులో రాగానే పేతురు చేత ఏం మాట్లాడించింది? తప్పు మాట్లాడించింది, రాంగ్ మాట్లాడించింది కదా. నెక్స్ట్ అదే విధముగా ఈ సాతానుడు ఎప్పుడైతే ఇస్కరియోతు యూదాలో ప్రవేశించిందో, ఇస్కరియోతు యూదాలో పాపము అంటే లేదా సాతానుడు ప్రవేశించిన వెంటనే ఆయన చేత మంచి చేయించిందా, చెడు చేయించిందా? సాతానుడు గాని సాతాను దూతలు గాని మనలో ప్రవేశించారంటే మన చేత మంచి చేయిస్తారా, చెడు చేయిస్తారా? మనం ఖచ్చితంగా చెడే చేస్తాం తప్ప మంచి చెయ్యలేం. అదే కదా పౌలు గారు చెప్పింది, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒకసారి మనం ఇస్కరియోతు యూదా గురించి చూసేసి మనం మరలా అక్కడికి వెళ్దాం, రోమాపత్రిక దగ్గరికి వెళ్దాం. లూకా సువార్త 22వ అధ్యాయం 3వ వచనం. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించును. అలా ప్రవేశించిన తర్వాత ఏం చేశాడు? అతను ఏం చేశాడు? చాలా కన్నింగా, జాగ్రత్తగా ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళేసి డబ్బులు తీసుకొని 30 వెండి నాణ్యాలు తీసుకొని యేసుప్రభుని అమ్మేయటం మాత్రమే కాకుండా ఆయన్ని పట్టించేంత వరకు వెళ్ళాడు. అంటే సాతానుడు మనలో ఉంటే, సాతానుడు గాని సాతానుడు యొక్క దూత మనలో ఉంటే ఖచ్చితంగా మన చేత ఏం చేపిస్తారు? చెడే చేపిస్తారు, పాపమే చేపిస్తారు తప్ప మంచి మనం చెయ్యలేం అనేటటువంటి విషయం మనకు అర్థం కావాలి. అందుకోసమే ఆఖరికి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా వచ్చిందే మన హృదయంలో ఉన్నటువంటి దయ్యాన్ని, సాతాను దూతల్ని బయటికి వెళ్ళగొట్టడానికి. ఎందుకు? వాడుంటే మన చేత చేయించేది దుర్మార్గపు పనులే, పాపపు పనులే తప్ప మంచి పనులు మనం చేయము. సాతాను మన హృదయంలో ఉంటాయి. అందుకోసం మనం హృదయంలో నుంచి తీసేస్తాడు. తీసేసినప్పుడు ఒక ఉపమానం కూడా చెప్పాడు ఆయన. మత్తయి సువార్త 12వ అధ్యాయము, అది చూసుకొని మనం రోమపత్రిక దగ్గరికి వెళ్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ వచనం నుంచి, అపవిత్ర ఆత్మ అంటే ఎవరు? సాతాను దూతేగా. అపవిత్ర ఆత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. నీరు అంటే ఇక్కడ వాక్యం, జీవజలం, జీవవాక్యం. వాక్యం లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరికినందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములు వెంటబెట్టుకుని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఏం జరుగుతుందట? ఆ మనిషిని కడపటి స్థితి అట మొదటి స్థితి కంటే చెడ్డది. మొదటి స్థితియే చెడ్డది. మొదటి స్థితి ఎందుకు చెడ్డది? వాడిలో ఒక దయ్యం ఉంది కాబట్టి చెడ్డది, తప్పులే చేస్తుంటాడు. ఇంకా 7 దయ్యాలుంటే మరీ చెడ్డ పనులు చేస్తూ ఉంటాడు. అంటే దయ్యం మనలో ఉంటే, అపవిత్రాత్మ మనలో ఉంటే, సాతాను దూత మనలో ఉంటే, సాతాను మనలో ఉంటే ఖచ్చితంగా మన చేత చేయించేది మంచి కాదు, చెడే కదా. చెడే అని అన్నప్పుడు ఇప్పుడు రోమేలకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 23 వరకు చూసాం కదా మనం. 23 మరలా చదువుతాం. వేరొక నియమం నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనస్సు నందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచున్న అవయవములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది. అంటే ఈయన ధర్మశాస్త్రం కలిగి ఉన్నప్పుడు, ధర్మశాస్త్రం అనేటటువంటి దేవుని గ్రంథం, దేవుని మాటల ద్వారా తన ఆత్మ అయితే దాన్ని ఆనందిస్తుంది, కానీ తను మాత్రం బయట దాన్ని అనుసరించి నడవలేకపోతున్నాడు, దాన్ని అనుసరించి బ్రతకలేకపోతున్నాడు, పాపమే చేస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని మాట్లాడుతూ తర్వాత
ఏమంటున్నాడు చూడండి 24వ వచనంలో, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి నన్నెవడు విడిపించును, నన్నెవడు విడిపించును, ఎవడు విడిపించును. విడిపించాడా లేదా? ఎవరు విడిపించాడు? దేవుడు క్రీస్తు ద్వారా విడిపించాడు. దేవుడు క్రీస్తు ద్వారా విడిపించాడు. కాబట్టి ఈయన ఏమంటాడు నెక్స్ట్ మాట 25వ వచనంలో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనసు విషయములో నేను దైవ నియమమునకును శరీర విషయంలో పాప నియమమునకును దాసుడనై ఉన్నాను. కాబట్టి కంటిన్యూషన్ 8వ అధ్యాయం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించాడు. ఎట్లా అంటే ఎట్లనగా, ధర్మశాస్త్రం దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేశాడు. ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా దేవుడు చేశాడు. ఎలా చేశాడు అని అంటే, దేవుడు చేసిను ఎలా చేశాడంటే, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకును మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తం అంటే పాపాన్ని తీసివేయటం నిమిత్తం, పాపాన్ని పరిహరించడం కోసం దేవుడు ఏం చేశాడట? తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో, అంటే పాపాన్ని ఈజీగా చేయించగలిగే శరీరం, పాపానికి ఈజీగా లోబడే శరీరం కలిగినటువంటి అలాంటి శరీర ఆకారముతో దేవుడు ఎవరిని పంపించాడు? తన సొంత కుమారుడిని పంపి ఆయన శరీరమందు, ఎవరి శరీరమందు? యేసుక్రీస్తు ప్రభుల వారి శరీరమందు పాపమునకు శిక్ష విధించాడట. ఎంత క్లియర్ గా అంటే, ఇప్పుడు పౌలు గారు చెప్పినటువంటిది రక్షింపబడక ముందు, క్రీస్తులోనికి రాక ముందే ఆ విషయం చెప్పాడనే విషయం ఇప్పుడు క్లియర్ గా కరెక్ట్గా అర్థమైందా? ఇక్కడ అధ్యాయం వేరు కాబట్టి ఇది వేరు అది వేరు అనకండి. పౌలు గారు రాసే సమయానికి అధ్యాయాలు లేవు, వచనాలు లేవు అని అలా కంటిన్యూషన్ గా ఉన్నాయి తప్ప, అధ్యాయాలుగా విడగొట్టింది 13వ శతాబ్దంలో, వచనాలుగా విడగొట్టిందేమో కొత్త నిబంధనలో వచనాలుగా విడగొట్టిందేమో 16వ శతాబ్దంలో. అది కాబట్టి పిల్లరా, మరి దీన్ని బట్టి మనం ఆలోచించాలి. ఇప్పుడు దీన్ని బట్టి ఆలోచించాలి. మనలో సాతాను దూత ఉంటే మనం మంచి చేయగలమా? యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మనలో దూత గాని సాతానుడు గాని ఉండే అవకాశం ఉందా? ఉంది. కానీ ఎప్పుడు మనం దానికి లోబడితే, మనం పాపులమైతే, మనం ఆ శరీర కోరికలకు లోబడి పాపం చేస్తే, లేదా మన బలహీనతలు ఏదైతే ఉందో ఆ బలహీనతలో మనం పడిపోతే, ఆ బలహీనతకు మనం లొంగిపోతే కదా. ఇప్పుడు చెప్దాం, పౌలు గారిలో ఉన్నటువంటి ముళ్ళు సాతాను దూత, సాతాను దూత సాతాను గురించి నేను చెప్పాను. వాడు ప్రేరేపించే విధానం 2 రకాలని. ఇప్పుడు హవ్వమును ప్రేరేపించినప్పుడు వాడు హవ్వములో లేడు, యేసుక్రీస్తును ప్రేరేపించేటప్పుడు యేసుక్రీస్తులో లేడు, యోబును ప్రేరేపించేటప్పుడు యోబులో లేడు, కానీ ఈ లోకంలో ఉన్నాడు కదా. ఇప్పుడు పౌలు గారు అక్కడ నాశ ఉన్న ముళ్ళు తీసేయమని ప్రార్థించాడా? లోకంలో ఉన్న సాతానును తీసేయమని ప్రార్థన చేశాడా? అంతటి జ్ఞాని సాతాను తీసేయమని ప్రార్థన చేశాడా? కానీ ఒక సహోదరుడు చేసినటువంటి ప్రయత్నం, పౌలు గారు సాతానునే తీసేయమని ప్రార్థన చేస్తున్నాడు, అది తప్పు. జ్ఞానం లేక ఆయన ప్రార్థన చేశాడు, అడిగాడు దేవుణ్ణి, తెలివి తక్కువగా అడిగాడు దేవుణ్ణి అని మాట్లాడుతున్నాడు. ఆయన ఎక్కడ డైవర్ట్ అయ్యాడంటే, ఒక ముళ్ళు ఉంది, ఆ ముళ్ళు ఎలా ఉంది అని అంటే సాతాను దూతగా ఉంది అని పౌలు గారు చెప్పారు. కానీ దాన్ని ఈయన ఎలా తీసుకున్నాడంటే, ఈ పౌలు గారి శరీరంలో ఒక సాతాను దూత ఉంది, ఒక ముళ్ళుగా ఉంది, సాతాను దూతగా ఉంది, ఒక ముళ్ళుగా ఉంది అని చెప్తున్నాడు. మళ్ళా ఇంకా చెప్పాలి అంటే, ఈరోజు ప్రపంచంలో అందరూ కన్ఫ్యూజ్ అవుతున్నది ఎక్కడ అంటే, వాళ్ళు ఏదైతే ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నారో అదే వాళ్ళకి అర్థం కావట్లేదు. ఈయన ఏం చెప్పాడంటే, నా భార్య ఒక ముళ్ళు, మా తమ్ముడు ఒక ముళ్ళు, వినట్లేదు కాబట్టి. ఇప్పుడు నా భార్య నాలో ఉందా? మా తమ్ముడు నాలో ఉన్నాడా? పౌలు గారు ఏమడుగుతున్నారు? నాలో ఉన్న ముళ్ళు తీసేమన్నాడా? నా బయట ఉన్న ముళ్ళు తీసేమన్నాడా? నా శరీరంలో ఉన్న ముళ్ళు తీసేమన్నాడా? బయట ఉన్న ముళ్ళు తీసేమన్నాడా? కదా.
మరి దాన్ని ఏంది ఇలా అపార్థం చేసుకొని ముందుకు సాగిపోవడం కరెక్ట్ కాదు కదా. ఒక చిన్న ఆ ముళ్ళుని సాతాను దూతతో పోల్చాడు, ఇంకా దాన్ని పట్టుకొని ఇంకా సాతాను దూత అని కన్ఫర్మ్ చేసుకొని ముందుకు సాగటం ఎంతమంది కరెక్ట్. కానీ ఒక విడ్డూరమైన విషయం ఏంటంటే అక్కడే ఆ సందర్భం మొత్తం చదివితే అద్భుతంగా ఆ ముళ్ళు ఏంటో నీట్గా పౌలు గారే చెప్పేశాడు. నువ్వు ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు, నువ్వేదో రాగాలు తీయటానికి లేదు. సాతాను దూత 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 అని, ఆ దూత చెడ్డది కాబట్టి చెడ్డదే అని చెప్పటం కరెక్ట్ కాదు. ఇప్పుడు మనం ఆ సందర్భాన్ని చూస్తే మనకు చాలా చక్కగా నీట్గా మనకు బోధపడుతుంది. చూడండి, 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం. మనం కేవలం డైరెక్ట్గా ఒకటే వచనం వెళ్ళి అక్కడికి వెళ్ళి చదవటం కన్నా స్టార్టింగ్ లో నుంచి అసలు ఏం ఎత్తుకున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు అధ్యాయంలో 12వ అధ్యాయంలో అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 1 నుంచి చూద్దాం. అతిశయపడుట నాకు తగదు. అంటే స్టార్టింగ్ ఎత్తుకోవటమే అధ్యాయంలో. అంటే అధ్యాయం అంటే అర్థం ఏంటంటే ఒక పారాగ్రాఫ్, ఒక విషయం, ఒక సపరేట్ ఒక పారాగ్రాఫ్లు ఉంటాయి కదా. ఆ పారాగ్రాఫ్లు ఒక పారాగ్రాఫ్లో ఒక విషయం కంప్లీట్ అయిపోయిన తర్వాత మరొక సందర్భం ఎత్తుకోవడానికి ఇంకొక పారాగ్రాఫ్ రెడీ చేస్తాడు, స్టార్ట్ చేస్తాడు. ఈ పారాగ్రాఫ్ల మటుకు కట్ చేసేసి ఒక అధ్యాయంగా మార్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలా అధ్యాయాలుగా మార్చారనమాట ఆ పారాగ్రాఫ్ ని తీసుకొని. ఓకే, 12వ అధ్యాయం అతిశయపడటం అనేటటువంటి విషయం గురించి మాట్లాడుతున్నాడు అనే విషయం మనకు అర్థం కావాలి. అతిశయపడుట నాకు తగదు కానీ అతిశయపడవలసి వచ్చినది. ఎందుకు వచ్చింది? అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి. ఈయనను మరి చాలా చిన్నవాడు, తక్కువవాడు అనేటటువంటి ఇంటెన్షన్తో అక్కడ మాట్లాడుతున్నారు కాబట్టి అపోస్తులతో పాటు సమానమైనటువంటి వ్యక్తిగా చూడట్లేదు. అపోస్తుల తర్వాత వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి పెద్దగా అక్కడ అంగీకరించకపోవడంతో దేవుడు తనకిచ్చిన గొప్పతనం, దేవుడు తనకిచ్చినటువంటి అనుభవాలు, దేవుడు తనకిచ్చినటువంటి దర్శనాల గురించి చెప్తూ ఆయన మాట్లాడుతున్నాడు. ప్రభువు దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు చెప్పుదును. క్రీస్తు నందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరముతో కొనిపోబడెను, నేను ఎరుగను. శరీరము లేక కొనిపోబడెను, నేను ఎరుగను. అది దేవునికే తెలియను, అది నాకు తెలియదు. అట్టి మనుషుని నేను ఎరుగుదును. అతడు పరదైసులోనికి కొనిపోబడి వచింప శక్యము కాని మాటలు వినెను. ఆ మాటలు మనుష్యుడు పలకకూడదు. అతడు శరీరముతో కొనిపోబడెను, శరీరము లేక కొనిపోబడెనో, శరీరముతో కొనిపోబడెనో, శరీరము లేక కొనిపోబడెనో నేను ఎరుగను. అది దేవునికే తెలియను. రెండోసారి చెప్పాడు. అట్టి వాణి గూర్చి అతిశయింతును. నా విషయమైతేనో నా బలహీనతల యందే గాక వేరు విధముగా అతిశయింపను. 5వ వచనం వచ్చేసరికి నేను అతిశయిస్తాను. ఎప్పుడు అతిశయిస్తాను, ఎక్కడ అతిశయిస్తాను అని అంటే నా బలహీనతలో నేను అతిశయిస్తా. ఏమన్నాడు? నా బలహీనతలోనే నేను అతిశయిస్తాను అని చెప్పాడు. అదెలా అండి? అది ఎలాగో చెప్పడానికి కంటిన్యూషన్ కింద చేస్తున్నాడు చూడండి. అది ఎలాగో చెప్పబోతున్నాడు చూడండి. 6వ వచనం. అతిశయపడుటకు ఇచ్చయించినను నేను సత్యమే పలుకుదును. ఏం పలుకుతా నేను? ఏంటంటే సాతాను దూత లోపట ఉంటే సత్యం పలుకుతాడా? సాతాను దూత లోపట ఉంటే సత్యం పలుకుతాడా? సాతాను దూత లోపట ఉంటే ఖండాలు దాటి సువార్త చేస్తాడా? సాతాను దూత లోపట ఉంటే మంచి చేస్తాడా? సాతాను దూత లోపట ఉంటే సువార్త చేస్తాడా? సాతాను దూత లోపట ఉంటే అనేకుల రక్షణార్థమై తరతరాలు రాబోయేటటువంటి తరాలకు మేలు కలిగించే పత్రిక రాస్తాడా? సాతాను దూత లోపట ఉంటే మంచి చేయిస్తాడా? ఏం చేస్తున్నాడు? నా విషయం అయితే 6వ వచనం. అతిశయపడుటకు ఇచ్చయించినను నేను సత్యమే పలుకుదును గనుక అవివేకిని కాకపోదును గాని నాయందు ఎవడైనను చూచిన దానికన్నను నా వలన వినిన దానికన్నను, అంటే ఆయన చేస్తున్న పనులు, ఆయన చెబుతున్న మాటలు, ఇదంతా చూసిన తర్వాత నన్ను ఎక్కువ ఘనముగా ఎంచునేమో అని అతిశయించుట మానుకొనుచున్నాను. అతిశయించాలనే ఇష్టం ఉన్నను నేను ఎందుకు అతిశయించట్లేదనంటే నన్ను చూసి చుట్టుపక్కల ఉన్నటువంటి జనాలు ఓవర్ చేస్తారేమో. ఈరోజు అదే జరుగుతుంది కదా. అపోస్తులంతటి వాళ్లే ఈ రేంజ్ లో ఉంటే అపోస్తలుల యొక్క కాలి గోటికి కూడా సరిపోలేటటువంటి వాళ్ళు ఈ కాలంలో తొడలు కొట్టడం, మీసాలు తిప్పటం, ఇంకా చాలా
తమను తాము గొప్పగా చూపించుకునేసరికి వాళ్ళను చూసి వాళ్ళ కింద ఉన్నటువంటి వాళ్ళు ఏమైనా తక్కువ చేస్తారా? వాళ్ళ గురించి మరింత గొప్పగా చెప్పటం. ఈ రోజు ఉన్నటువంటి బోధకుల గురించి మాట్లాడేటప్పుడు చూడండి, అపోస్తలుల గురించి కూడా అంతగా మాట్లాడరు. యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి కూడా అంతగా ఫైట్ చేయరు. యేసుక్రీస్తుని ఏమైనా సైలెంట్ ఉంటారేమో కానీ తమ బోధకులను ఏమైనా అంటే మాత్రం అసలు ఊరుకోరు. దానికి గల కారణం ఏంటి అంటే ఇదే, ఇలా చేయటం బట్టే. అందుకోసమే ఇలా ఎవరు నా గురించి ఫైట్ చేయొద్దు, నా గురించి మాట్లాడొద్దు, నా గురించి ఇంతగా ఎక్కువగా ఊహించుకోకూడదు అని చెప్పటం, అలా ఉండటం కోసమే నేనేం చేస్తున్నాను, అతిశయించడం మానేస్తున్నాను. కానీ నేను మాత్రం నా బలహీనతల యందే అతిశయిస్తాననేటువంటి మాట 5వ వచనంలో చెప్పాడు. తనకున్న జ్ఞాన విషయంలో, తను చేసిన దాని విషయంలో తను చాలా గొప్పగా చేశాడు. మిగతా అపోస్తలులందరితో పోల్చుకుంటే కూడా గొప్పగా సేవ చేశాడు కదా. ఇంకా చెప్పాలి ఏంటంటే ఆయన చేసినటువంటి కార్యక్రమం, క్రీస్తు సంఘం కొరకు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతుగా నా శరీరమందు నేను సంపూర్తి చేస్తున్నాను. ఎవరు మాట్లాడగలరు? మామూలు విషయం అది, చిన్న మాట అది. అంతలా మాట్లాడినటువంటి వ్యక్తి అంతలా చేస్తున్నాడు. ఎప్పుడైతే క్రీస్తు నమ్ముకున్న తర్వాత ఆయన అంతలా ప్రయాసపడుతున్నాడు. పెళ్లి చేసుకోవటం మానేశాడు, మాంసం తినటం మానేశాడు. ఎందుకు? మాంసం తింటూ ఉంటే దీనివల్ల ఏమైనా బలహీనతలు పడిపోతానేమో, నేను ఏదైనా పాపంలో పడిపోతానేమో, పాపం చేసేస్తానేమో, కాబట్టి ఇది నాకు ఉండకూడదు. మాంసం తినటం అనేటటువంటి మాంసం మీద ఈరోజు మనం తినకుండా ఉంటామా? 1 సంవత్సరం పాటు మాంసం తినొద్దు అని అంటే ఊకుంటా మనం తట్టుకోకుండా? అంటే అది బలహీనత కదా. ఈ బలహీనత నాకు వద్దు అనుకున్నాడు. ఈ బలహీనత నాకు వద్దు అని చెప్పేసి ఆయనంతటా ఆయనే తీసేసుకొని కంప్లీట్గా మాంసం మానేశాడు. వివాహం చేసుకుంటే అది కూడా ఒక బలహీనతే. అందులో పడిపోయి నేను పాపం చేసేస్తానేమో అని అది కూడా తీసేసుకున్నాడు, మానేసుకున్నాడు. అంత గొప్ప ఘనుడు, అంత పరిశుద్ధుడు, ఆయనలో సాతాను దూతుంటదా? ఆయనలో సాతానుడు ఉంటాడా? చూడండి, యేసుక్రీస్తు తదనంతరం నన్ను పోలి నడవండి అని యేసుప్రభు చెప్పాడు. నెక్స్ట్ నన్ను పోలి నడవండి అని చెప్పగలిగే స్థాయిలో పనిచేసింది పౌలు గారు. ఏ అపోస్తలుడు చెప్పలే ఆ మాట, పౌలు గారు చెప్పారు. అది గుర్తుపెట్టుకోండి. అందుకోసమే అతిశయించడం మానుకొనుచున్నాను అని చెప్పేసి నా గురించి ఎక్కువగా ఊహించుకుంటారేమో, ఎక్కువగా మరి నా యందు ఉన్నది, నేను చేసింది, నేను నా ద్వారా విన్నది, వాటన్నిటిని బట్టి ఎక్కువగా వాళ్ళు అతిశయిస్తారేమో అని చెప్పేసి నేను అతిశయించడం మానేస్తున్నాను అని చెప్పి చెప్పిన తర్వాత 7వ వచనం ఏం చెప్తున్నాడంటే, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తం నాకు శరీరంలో ఒక ముళ్ళు ఏముందట? ఒక ముళ్ళు ఉందట. ఎందుకోసం ఉందట ఈ ముళ్ళు? పర్పస్ చెప్తున్నాడు. నేను అత్యధికముగా హెచ్చిపోకుండా ఉండటం కోసం నిన్ను తగ్గించటం, నిన్నేం చేయటం? తనను తాను తగ్గించుకునేవాడు అంటే గొప్పోడా కాదు, తనను తాను తగ్గించుకునేవాడు అంటే నిన్ను నువ్వు తగ్గించుకోవటానికి ఉపయోగపడుతుందట ఆ ముళ్ళు. ఆయనని ఆయన తగ్గించుకోవటానికి ఉపయోగపడుతుందట ఆ ముళ్ళు. అంటే సాతానుడు మంచి పని చేపిస్తుందా? ఆ ముల్లే సాతాను దూత అయితే మంచి పని చేపిస్తున్నట్టేగా. మనల్ని మనం తగ్గించుకునేటటువంటి, ఈరోజు మనల్ని మనం తగ్గించుకోకుండా ఉండేది ఎవర్రా అంటే, ఎవరిలో అయితే సాతానుడు ఉంటాడో వాడెప్పటికీ కూడా తనను తాను తగ్గించుకోలేడు. తగ్గించుకుంటాడా? ఇప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ సాతాను దూతలు కలిగినటువంటి వాళ్ళే, సాతాను కలిగినటువంటి వాళ్ళే. వాళ్ళు తగ్గించుకుంటారా? మామూలు ఉండదు వాళ్ళ అతిశయం. అంటే ఇప్పుడు ఈ ముళ్ళు ఏం చేస్తుంది? పర్పస్, ఈ ముళ్ళు ఉండటానికి గల కారణం, ఈ ముళ్ళుకు ఇవ్వబడిన పని ఏంటి? ఆ ముళ్ళుకి ఇవ్వబడిన పని ఏంటట? నేను అత్యధికంగా హెచ్చిపోకుండా, అతిశయించకుండా, నన్ను నేను ఎక్కువగా ఊహించుకోకుండా ఉండునట్లు, నన్ను నేను హెచ్చించుకోకుండా ఉండటం కోసం ఆ ముళ్ళు ఉంది. కానీ ఆ ముళ్ళు ఎలాగుంది, ఏ విధంగా ఉందో చెప్తున్నాడు. నిన్ను నువ్వు హెచ్చించుకోకుండా, నిన్ను నువ్వు గొప్ప చేసుకోకుండా, నిన్ను నువ్వు ఎక్కువగా మాట్లాడుకోకుండా ఉండటానికి ఎప్పుడు గుచ్చుతూ ఉంది. ముళ్ళు అంటే, ముళ్ళు అనగానే బేసిక్గా మనకి ఏమర్థం కావాలి? గుచ్చుతుంది. అది ముళ్ళు అంటే గుచ్చుతుంది. గుచ్చితే ఏం జరుగుతుంది? బాధ కలుగుతుంది, ఇబ్బంది కలుగుతుంది అనేటటువంటి ఫీలింగ్. ముళ్ళు అనే మాటకు మనకు అర్థం కావాలి. ముళ్ళు అంటే గుచ్చేది, గుచ్చితే జరిగేది నొప్పి, కలిగేది నొప్పి. ఓకే, ఎప్పుడు నొప్పి, ఎప్పుడు ఇబ్బంది, ఎప్పుడు బాధ. అది గుర్తుపెట్టుకోండి. 7వ వచనం ఒక ముళ్ళు అన్నాడు. తర్వాత నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము, దానికోసం అట పర్టికులర్ గా మాట్లాడుతున్నాడు. నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా అన్నాడు. సాతాను యొక్క దూతగా అన్న, దూత వలే అన్న, పోల్చటం. ఫర్ ఎగ్జాంపుల్ గా ఆవగింజను పోలి పరలోక రాజ్యం ఉంది అని యేసుప్రభు చెప్పాడు.
ఇప్పుడు నువ్వు ఆవగింజని చూపిస్తే ఎట్లా? ఇప్పుడు నువ్వు ఆవగింజే అని అంటే ఎట్లా? పరలోక రాజ్యం అంటే ఆవగింజే అని అంటే ఎట్లా? పరలోక రాజ్యం అని అంటే ఒలను పోలి ఉన్నది అని అంటాడు. ఒలే పరలోక రాజ్యం అని అంటే ఎట్లా? అజ్ఞానం కాదది, తెలుగుతక్కతనం కాదది. పులిసిన పిండి, ఎక్కువ మంచి పిండి ఎక్కువ ఉంటది. ఆ ఎక్కువ మంచి పిండిలో కొంచెం పులిసిన పిండి పెడితే ఏం జరుగుతుంది? ముద్దంతా పులిసిపోద్ది. అయితే ఆ కొంచెం పులిసిన పిండితో పోలుస్తాడు యేసుక్రీస్తు ప్రభువు వారు పరలోక రాజ్యాన్ని. ఇప్పుడు పరలోక రాజ్యం అంటే పులిసిపోయిన పిండి అంటే, పులిసిపోయిన పిండి అంటే నెగిటివిటీని చూపిస్తుంది. నెగిటివిటీని చూపించేటటువంటి పులిసిపోయినటువంటి పిండిని తీసుకొని పరలోక రాజ్యంతో పోలుస్తున్నాడు. అవునా? ఒరిజినల్ గా మీరు పులిసిన పిండి ఉండకూడదు అని అంటాడు పౌలు గారు పత్రిక రాస్తూ కొరింథీయులకు. అంటే పులిసిన పిండి ఉండకూడదనే కదా. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఏమంటాడంటే ఒక చోట పరిసయ్యుల యొక్క పులిసిన పిండిని గురించి మీరు జాగ్రత్త పడండి అంటాడు. పరిసయ్యులు శాస్త్రుల యొక్క పులిసిన పిండి గురించి జాగ్రత్త పడండి అంటాడు. వాళ్ళు ఏమనుకుంటారు, మనం రొట్టెలు దేనందున కావచ్చు పులిసిన పిండి గురించి మాట్లాడుతున్నాడు అంటే ఆయన గ్రహించి అవివేకులారా, ఎందుకు అవిశ్వాసులైనటువంటి వాళ్ళు ఆలోచిస్తున్నారు మీరు? ఆ 5 రొట్టెలు 2 చేపలు ఉన్నప్పుడు ఎన్ని వేల గంపలు ఫైనల్ గా మిగిలిందో మీరు ఎత్తితిరి కదా, మీరు అది కూడా గమనించట్లేరా అని గద్దించిన తర్వాత, ఓహో పరిసయ్యుల బోధ గురించి చెప్తున్నాడు మనల్ని. పరిసయ్యుల బోధ ఎట్లాంటిది అంటే పులిసిపోయిన పిండి లాంటిది, అది పాతది పాడైపోయింది అని చెప్పాడు. అదే పులిసిన పిండిని పరలోక రాజ్యంతో పోల్చాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ఒక నెగిటివిటీని తీసుకొని ఒక గొప్ప విషయాన్ని పోల్చి చెప్పాడు. అదే స్టైల్లో అదే విధానంలో నాలో ఒక ముళ్ళుందబ్బా, అది నన్ను నెలకొడుతుంది. నేను హెచ్చిపోకుండా, నేను అత్యధికముగా అతిశయించకుండా, హెచ్చిపోకుండా ఉండటం కోసం నాకు దేవుడు ఇచ్చినటువంటి దర్శనాలు కానివ్వండి, నేను రకరకాల చాలా గొప్పగా ఉన్నాయి. నన్ను దేవుడు వాడుకుంటున్నటువంటి విధానం అమోఘంగా అద్భుతంగా ఉంది. అదంతా చూసి నేను హెచ్చిపోకుండా ఉండటం కోసం నన్ను ఎల్లప్పుడూ తగ్గించడానికి, నన్ను నేను తగ్గించుకోవటానికి నాలో ఒక ముళ్ళుంది. దేవుడు పెట్టాడు ఒక ముళ్ళుంది. ఆ ముళ్ళు నాలో ఉంది. అది ఏ విధంగా ఉంది అని అంటే, సాతానుడు ఎప్పుడు ఎలాగైతే మనల్ని గుచ్చుతూ ఉంటాడో, సాతాను దూతలు మనల్ని ఎప్పుడు ఎలాగైతే ఇబ్బంది పెడుతూ ఉంటారో, సాతాను దూతలు ఏం చేస్తారు? ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టి మనల్ని హింసించాలనే చూస్తారు. దానివల్ల పాపం చేయడానికి ప్రేరేపిస్తారు. సాతానుడు 2 రకాలుగా ప్రేరేపిస్తాడు అని చెప్పాను, ప్రత్యక్షంగాను పరోక్షంగాను. ఇప్పుడు యోబు గారిని ఎలా ప్రేరేపించాయి? ఇబ్బంది పెట్టే కదా. మనల్ని కూడా పరిస్థితులు మారిపోయినప్పుడు, అప్పుల బాధల్లోనో, భయంకరమైనటువంటి శ్రమల్లోనో, రోగాల్లోనో కదా, భయంకరమైన రోగాల్లోనో వచ్చినప్పుడు మనల్ని వాటితో బాధించి మనల్ని ఏం చేస్తాయి? ఇబ్బంది పెడుతున్నాయి. అంటే సాతానుడు యొక్క పని ఏంటంటే మనల్ని ఎప్పుడు బాధించటం, ఎప్పుడు మన మీద నిందలు వేయటం, ఇబ్బందులు పెట్టడం. ఇది చేసేటటువంటి పని ఏంటి? ఇబ్బంది పెట్టేటటువంటి పని ఎవరిది అని అంటే సాతాను గాడి పనులు, సాతాను గాడి దూత పనులు. అందుకోసమే ఈ ముళ్ళు, నాలో ఉన్నటువంటి ముళ్ళు ఎప్పుడు గుచ్చుతారే ఉంది. ఇది ఎట్టుందంటే సాతాను దూతలా కనపడుతుంది, నాకు సాతాను దూతలా ఉంది ఇది అని సాతాను దూతతో పోల్చి ఆ ముళ్ళు గురించి ఎక్స్ప్లెనేషన్ చేస్తా ఉన్నాడు. నాలో ఒక ముళ్ళు ఉంది, ఆ ముళ్ళు సాతాను దూత వలె, సాతాను దూతగా అని చెప్తున్నాడు. ఆయన ఏం చెప్పాడో కాంటాక్ట్ కరెక్ట్ గా చదవకుండా ఆయనలో సాతాను దూతే ఉంది, ఆ సాతాను దూత పాపమే, కాబట్టి పౌలు గారి శరీరంలో ఉన్న ముళ్ళు ఏదో కాదు పాపమే అని మాట్లాడితే ఎట్లా నువ్వు? అలాగని ఆ ముళ్ళు ఏంటో కూడా చెప్పకుండా ఉన్నాడా? చదువు అక్కడ కంటిన్యూషన్ లో మరలా 7వ వచనం చూడండి. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవలెనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. 3 సార్లు ప్రభువును వేడుకున్నాడట. వేడుకున్నప్పుడు అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు. ఎవరి యందు అంటే అదే ముళ్ళు, ఆ ముళ్ళు గురించే మాట్లాడుతున్నాడు. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని ఆయన నాతో చెప్పాను. ఇప్పుడు ఈయన ఏమడుగుతున్నట్టు? ముళ్ళు తీసేమన్నాడు. ఆయన ఏమంటున్నాడు? నీ బలహీనత యందే నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని అంటాడు. ఆయన ఏమన్నాడు? ముళ్ళు అన్నాడు. ఏమడిగిడు? ముళ్ళు అని అన్నాడు. దేవుడు ఏమన్నాడు? అప్పుడే ఆ బలహీనత యందే నా శక్తి పరిపూర్ణమగుచున్నది అన్నాడు. అంటే ఇప్పుడు ఆ ముళ్ళు ఏంటి? బలహీనత. స్టార్టింగ్ లో నుంచి ఏం చెప్పాడు? నా బలహీనత ఏంది నేను అతిశయిస్తా అన్నాడు. ఎందుకు బలహీనత ఏందో నేను ఆనందిస్తా అనే విషయం చెప్పటానికి అని చెప్పేసి వస్తూ ఇప్పుడు దేవుణ్ణి ముమ్మారు అడిగాడు.
కానీ అది ఉంచు అని అన్నాడు. ఇప్పుడు ఇక్కడ కూడా కొంచెం డీప్ గా మనం ఆలోచన చేస్తే, నాలో సాతాను దూత ఉంది తీసేయి అని అంటే ఉండని అంటాడు దేవుడు. యేసుప్రభు వచ్చిందే సాతాను క్రియలు లేపరచడానికి. వాడు ఎక్కడుంటే అక్కడ వాడి క్రియలు పుష్కలంగా కనపడతాయి, అన్నా కదా. సాతాను ఎక్కడుంటే అక్కడి నుంచి సాతాను క్రియలు, ఆ దుర్మార్గపు క్రియలు, పాపపు క్రియలు జరుగుతూ ఉంటది, అవునా కదా. ఓకే, విందాం. దేని గురించి చెప్పుకుంటూ వస్తున్నాడు? బలహీనత గురించి చెప్పుకుంటూ వస్తున్నాడు. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. 5వ వచనంలో ఏం చెప్పాడు? నా బలహీనతల యందే నేను అతిశయిస్తాను. ఎందుకు బలహీనతల యందే అతిశయిస్తాను అనంటే, ఆ బలహీనతలో ఉన్నప్పుడే నాలో దేవుని శక్తి లేదా క్రీస్తు శక్తి పనిచేస్తుంది, బలంగా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ బలహీనత శరీరానికి సంబంధించిన బలహీనతనా, ఆత్మకు సంబంధించిన బలహీనతనా? ఖచ్చితంగా. ఎందుకంటే ఆత్మీయంగా చాలా బలంగా ఉన్నాడు పౌలు గారు. ఇదే పత్రికలో 4వ అధ్యాయంలో ఒక మాట ఏం చెప్పాడు తెలుసా? పౌలు గారు ఇదే పత్రిక 4వ అధ్యాయంలో 16-17 వచనాల్లో ఏం చెప్పాడు? 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 16-17. కావున మేము అధైర్యపడము, అంటే మేము భయపడము. మా బాహ్య పురుషుడు, అంటే ఎవరు బాహ్య పురుషుడు? శరీరం. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ. ఈ శ్రమ దేనికి? శరీరానికే తప్ప ఆత్మకు కాదు. శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారము కలుగు చేయుచున్నది. ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? బాహ్య శరీరము దినదినము ఏం జరుగుతుంది? క్షీణించిపోతుంది. అంటే ఏదైనా రోగం, నేను దినదినము తినేసే రోగం, ఒక రకమైన బలహీనత ఉంటే ఇదొక్కటి తీసేస్తే భలే ఉంటది అని అనుకుంటాం మనం కదా. ఆ రోగం తీసేస్తే, ఈ బలహీనత తీసేస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అంతేగాని సాతానుడు తీసేయమని చెప్పట్లేదు ఆయన లేదో సాతాను ఉన్నట్టు, సాతాను దూత ఆయనలో ఉన్నట్టు, ఆ సాతాను దూతను అసలు లేకుండా చేసేయమని చెప్పేసి పౌలు గారు అడుగుతున్నట్టు. వారే ఏమన్నా ఎక్స్ప్లెనేషన్ అది? ఎంత ఘోరంగా ఎక్కడికి తీసుకెళ్లారు అసలు ఆ ఎక్స్ప్లెనేషన్ ని, అనా కదా. అది కూడా మళ్ళా అసలు అద్భుతంగా గొప్పగా ఉన్నట్టుగా సూపర్ గా చెప్తున్నట్టుగా ఎక్స్ప్లెనేషన్, అతిశయం. మళ్ళా ఆ చెప్పటంలో కూడా మళ్ళా అతిశయం అక్కడ. కానీ నీట్గా చెప్పాడా లేదా? ఒక ముళ్ళు ఉంది. ఆ ముళ్ళు ఏంటి అని అంటే బలహీనత. ఆ బలహీనత ఏంటికి సంబంధించింది? తప్ప ఆత్మకు సంబంధించింది కాదు, శరీర సంబంధమైన ఒక బలహీనత ఉంది. అదేంటి అని అంటే అతన్ని నలగొడుతుందట. నలగొట్టడం అంటే శరీరాన్ని ఇబ్బంది పెట్టడం, అంతేనా కదా. ఇప్పుడు ఒక మనిషి వాడిలో పాపం ఉంటే తనను తాను తగ్గించుకుంటాడా? రోగం ఉంటే తగ్గించుకుంటాడా? ఒక వ్యక్తిలో పాపం ఉంటే అతిశయపడకుండా ఉంటాడా? రోగం ఉంటే అతిశయపడకుండా ఉంటాడా? అవునా కదా. ఈ అర్థం అవ్వాలి కదా నీట్గా. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ పాపం ఉన్నట్టే. మరి పాపం ఉన్నటువంటి వాళ్ళు తగ్గించుకుంటున్నారా? అతిశయపడకుండా ఉంటున్నారా? హెచ్చిపోకుండా ఉంటున్నారా? డబ్బును చూసి పాపియేవాడు, వాళ్ళలో పాపం ఉంది, సాతాను దూత ఉంది. కానీ వాడి దగ్గర ఉన్నటువంటి డబ్బును చూసి, వాడి దగ్గర ఉన్నటువంటి అంతస్తుని చూసి, వాడి దగ్గర ఉన్నటువంటి సమస్తాన్ని చూసి భయంకరంగా హెచ్చిపోతున్నాడు, అతిశయిస్తున్నాడు. నాకంటే గొప్పోడు లేడు, నా అంతటోడు లేడు ఈ ప్రపంచంలో అని మాట్లాడుతున్నారు బయట ఉన్నటువంటి వాళ్ళు. కానీ పౌలు గారు, అసలు పౌలు గారిని అనొచ్చా ఆయనలో పాపం ఉందని చెప్పొచ్చా మనం? ఏంటంటే నువ్వెక్కడా, ఆయన ఎక్కడ, మనం ఎక్కడ? పాపములో పడకూడదు అనే ఆలోచనతో పెళ్లి మానేసిన వ్యక్తి, పాపములో పడకూడదు అనేటటువంటి ఆలోచనతో మాంసం మానేసిన వ్యక్తి, నాన్ వెజ్ మానేసిన వ్యక్తి, పాపములో పడకూడదు అని చెప్పేసి తన దగ్గర ఉన్నటువంటి కోట్ల ధనాన్నంతటినీ వ్యర్థముగా ఎంచి, పెంటగా ఎంచి పారేసినటువంటి వ్యక్తి. ఏంటది అసలు? ఈరోజు మాట్లాడే ఏ బోధకుడైనా సరే వదిలిపెట్టగలిగే స్థితిలో ఉన్నారా? డబ్బును వదిలేస్తే భార్యను వదలరు, భార్యను వదిలేస్తే డబ్బును వదలరు, ఈ రెండింటిని వదిలేస్తే తిండిని వదలరు కదా. ఆయన స్థానం ఏంటి? ఆయన స్థాయి ఏంటి? నాలో ఒక బలహీనత, ఒక ముళ్ళుంది. ఆ ముళ్ళు ఏ విధంగా ఉంది అని అంటే ఒక పోలిక చెప్పాడు. సాతాను దూతగా ఉంది అని అన్నప్పుడు ఇక్కడ నువ్వు సాతాను దూతగా ఉంది అని అంటే ఎలా ఆలోచించాలి నువ్వు? సాతాను దూత అంటే చెప్పాడు పైన నలగొడుతుంది నన్ను. ఆ ముళ్ళు ఏం చేస్తుంది అని అంటే నన్ను నలగొట్టుటకు,
నాలో ఉంది, నా శరీరం ముందు ఉంది అని చెప్పాడు అంటే ఇప్పుడు ఆ సాతాను దూత జనరల్గా ఏం చేస్తుంది? మనల్ని ఎప్పుడు ఇబ్బంది పెడతా ఉంటుంది, మనల్ని ఇబ్బంది పెట్టేదే కదా సాతాను. ఇబ్బంది పెట్టడం తప్ప పాపం చేయించదది. చెప్పాను నేను, బాగా గుర్తుపెట్టుకోండి. ఒక గుర్రాన్ని గుంజుకపోయి నీటి వరకు తీసుకుపోగలము కానీ నీటిని మనం తాపించగలమా? అలాగే సాతానుడు మనల్ని పాపం వైపు చూపించగలదు, పాపం చేయటానికి ప్రేరేపించగలదేమో కానీ పాపం మన చేత చేయించజాలదు. అంతేనా కదా? లోకాన్ని చూపించింది, ఇదంతా నీకు ఇస్తే నాకు మొక్కమని చెప్పింది అంటే ఆప్షన్ మళ్ళీ ఎవరి చేతిలో ఉంది? యేసు చేతిలోనే ఉంది. మొక్కితే పాపం, మొక్కకపోతే పాపం లేదు. నన్ను కూడా ఇప్పుడు హవ్వమ్మని తీసుకెళ్లేసి ఆ పండును తినమని చెప్పేసి చూపించింది, గొప్పగా ఎక్స్ప్లెనేషన్ చేసేసి. తింటే పాపం, తినకపోతే అంటే పాపం చేసేది నువ్వు, నీ హృదయం. అందుకోసమే హృదయం గురించి మాట్లాడతాడు దేవుడు. అది బహువ్యాధి గలది, అన్నింటికంటే మోసకరమైంది, అదే అనమాట. కాబట్టి ఇక్కడ నీట్గా చెప్పాడు, పౌలు గారి శరీరంలో ఉన్నది బలహీనత, శరీర సంబంధమైన ఒక బలహీనత, ఓకే అని నీటిగానే చెప్తా ఉన్నాడు. చూడు, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడు. ఎందుకు? బలహీనతలోనే దేవుని శక్తి పరిపూర్ణమవుతున్నది కాబట్టి. అందుకోసమే బలహీనతలోనే నేను అతిశయిస్తా అని చెప్తున్నాడు. కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోనూ, నిందలలోనూ, ఇబ్బందులలోనూ, హింసలలోనూ, ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను చెప్పేశాడు కదా అక్కడ నీట్గా. ఆ ముళ్ళు గురించి ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూనే ఆ ముళ్ళు ఏదో కాదు, బలహీనత, శరీర సంబంధమైన బలహీనత అని నీట్గా చెప్పేశాడు. ఇక నువ్వు అందులో నుంచి పికప్ చేసేసి ఏదేదో కొంచెం లాగి ఏమంటారు చూసారా, ఒక్క మాట ఆ ముళ్ళు గురించి, అది ఎట్లుందయ్యా అంటే సాతాను దూతగా ఉంది అని చెప్పాడు. కథం, ఇంక పట్టాడయ్యా దారి, వెళ్ళిపోయాడు ఎక్కడికో. సాతాను దూత ఉందా? పౌలు గారి శరీరంలో సాతాను దూత ఉందా? పాపం ఉందా? ఎట్లా ఆలోచించాలి? ఎట్లా ఆలోచిస్తున్నారు? పౌలు గారు నాలో ఉన్న ముళ్ళు తీసేయమన్నాడా? లోకంలో ఉన్న సాతాన్నే తీసేయమన్నాడా? లోకంలో ఉన్న సాతాన్నే లేకుండా తీసేయి అని అడిగినంత దూరం తీసుకెళ్లారు పౌలు గారిని. ఎంత తప్పు! కానీ పాపం చాలా మంది ఈ రకంగా చెబుతుంటే నిజమేనేమో, కరెక్టే కదా. ఎందుకంటేనండి విశ్లేషణ విధానం సరిగ్గా లేకపోతే, ఆలోచన విధానం సరిగ్గా లేకపోతే తప్పుదారి పడతాం. మనకు కూడా బైబిల్, అందుకోసమే నేను ఎప్పుడూ మిమ్మల్ని చేతులెత్తి కోరేది ఏంటంటే ఎక్కువసార్లు బైబిల్ చదవండి, చదువుతూ ఉండండి, జీవితాంతం ఎక్కువగా చదువుతూ ఉండండి. నేను ఎందుకు చెప్తాను తెలుసా? చదువుతూ ఉంటే బైబిల్ మొత్తం అవగాహనలో ఉంటే ఎవరేం చెప్పినా కూడా గుడ్డిగా నమ్మం. ఎవరు ఏ విధంగా ఎక్స్ప్లెనేషన్ చేసినా ఆ ఎక్స్ప్లెనేషన్ సరి అయినదా కాదా అని ఆలోచించుకోగలిగే జ్ఞానం అనుకుంటుంది. ఎక్కువగా ఎప్పుడు వాక్యం బైబిల్ చదువుతూ ఉండటం వల్ల వాక్యం మన హృదయంలో నిండుకుంటది. హృదయంలో వాక్యం నిండుకోవటం అంటే క్రీస్తు మనలో ఉన్నట్టే. యేసుక్రీస్తు ప్రభువు వారే మనలో ఉంటే ఇక మనం తప్పుదారి పట్టే అవకాశం ఉంటుందా? అది చక్కగా వాక్యం మనలో నిండుగా ఉంది అని అంటే ఖచ్చితంగా మనతో పాటు పరిశుద్ధాత్మ ఉన్నట్టే. పరిశుద్ధాత్మ ఉంటే అన్నింటినీ పరిశీలించును అని చెప్పేసి అన్నిటిని వివేచించేటటువంటి జ్ఞానం మనకు కలుగుతుంది అప్పుడు. కాబట్టి జాగ్రత్తగా మనం ఆలోచించాలి, ఎక్కడ తప్పుడు అడుగు వేశాడు. అసలు ఎంత నీట్గా దొర్లించాడంటే, సాతాను దూతగా ముళ్ళుంది అని అంటే ముళ్ళుగా సాతాను దూత ఉంది అన్నట్టుగా మార్చి చెప్పేశారు. తప్పు, అలా చెప్పకూడదు. కాబట్టి ఇక్కడ ఏదో ఒక శరీర సంబంధమైనటువంటి బలహీనత మనలో ఉంటుంది, దాన్ని తీసేయి అని అడుగుతుంటాం మనం కదా. ప్రతి ఒక్కరిలో కూడా ఒక బలహీనత ఉంటుంది, అది అప్పుడప్పుడు ఇబ్బంది పెడతా ఉంటుంది. కానీ అది పాపం కాదు, అది సాతాను దూత ఎంతకన్నా కాదు. సాతాను దూతే ఒకవేళ మనలో ఉంటే మనం పొరపాటున కూడా మంచి చేయలేము అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇంకేమైనా ఇందులో మిగిలి ఉంటే దీన్ని విన్న తర్వాత ఇంకేమైనా సందేహాలు, డౌట్లు వస్తే అడగండి, మనం మాట్లాడదాం. ఓకేనా? కళ్ళు మూసుకొని తల్లించినట్టు ఇచ్చిన ప్రార్థనతో ఉంచుకుంది. పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమందు ఆశీనుడా, సకల ఆశీర్వాదాలకు కారణముడా. అయ్యా తండ్రి, ఇదిగోనైనా మీరు చక్కగా